అంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూ పార్టీకే కొయ్యరాని కొమ్మగా తయారైపోయి పొయ్యి కింద మంట పెట్టినట్లు పెట్టాడు. పదవులు ఇవ్వకపోతే ఆ పరిస్థితి మీకు కూడా వస్తుంది. కూటమికి దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఈ మన ప్యానల్ డిస్కషన్ లో వైసీపీ పార్టీ యొక్క వాదన ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కొరకరాని పొయ్యిలా తయారయ్యారు. ఆయన రోజు మా మీద విమర్శించారు, మీ మీద కూడా త్వరలో మొదలు పెడతారు. మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు అంటుందని తప్పితే ఆయన దేశద్రోహానికి పాల్పడ్డారు, మేము పెట్టిన కేసులు దురుద్దేశపూరిత కాదు, ఆయన చేశారు కాబట్టే కేసు పెట్టాం, మా ప్రభుత్వం నిజాయితీగా పనిచేసింది, మేము పొరపాట్లు చేయలేదు, మా అరెస్టులో ఎక్కడ తప్పులు చేయలేదు, కస్టోడియల్ టార్చర్ చేయలేదు, ఏమంటలేదు. ఆయన మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము చేసాం. మరి ఇదేంటి మీ దొల్లవాదన ఎప్పుడు కూడా అర్థమైపోతుంది కదా. అంటే మీరు కావాలని కేసులు పెట్టి ఆయన పుట్టించారు అన్నది ఇంకోసారి సుస్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు న్యాయాన్ని చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకొని అందరినీ ఇబ్బందులు పెట్టి నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసిన చట్టా పెద్ద చట్టానే ఉంది. మరి ఆ చట్టాకి సహకరించినటువంటి సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఇప్పుడు ఒక అధికారి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా తప్పుదోవలు చేస్తే ఆ అధికారి మీద కూడా నేను చెప్తున్నాను సార్, పోలీస్ అధికారులకి మనకి వేరే చట్టాలు ఉండవు. వాసుదేవన్ గారు, సేమ్ చట్టాలు లేవు. మన మీద ఏదైతే సెక్షన్ నమోదు చేయదు పోలీస్ అధికారి మీద నమోదు చేయొచ్చు, ఏం తేడా లేదు. మనం ఏ రకంగా ఒక వెహికల్ గుద్దేస్తే కేసు పెడతారో వాళ్ళ మీద కూడా అదే కేసు ఉంటది. వేరేది ఇంకా వాళ్ళు ఏం దిగు నుంచి భూకే దిగి రాలేదు. తప్పులు చేస్తే వాళ్ళ మీద సర్వీస్ లో ఉన్నా సర్వీస్ లో లేకపోయినా మీకు ఇటీవల మేము గుర్తు చేస్తే కేరళలో మన ఈ క్రయోజెనిక్ ఇంజన్స్ డాక్టర్ నాయర్ గారు, పద్మశ్రీ నాయర్ గారి విషయంలో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అధికారి ఏ రకంగా తప్పు చేశారని చెప్పి దశాబ్దాల తర్వాత తీసి ఆయన మీద శిక్ష విధించారు సుప్రీంకోర్టు. సో కేసును తప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎప్పటికన్నా సరే శిక్ష తప్పదు. అది ఇన్వెస్టిగేషన్ అధికారి గుర్తుంచుకోవాలి, ఇప్పటికన్నా గుర్తుంచుకోవాలి. మీరు ఏ కేసుని నమోదు చేసుకోండి మీ ఇష్టం, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి, పద్ధతిగా చేయాలి. కక్ష సాధింపు లేకుండా చట్టంలో ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ప్రకారం చేస్తే రేపు 5 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా మీరు సేపు. అది దాడి చేస్తే మాత్రం మీకు ఎప్పుడైనా సరే మీ శిక్షలు తప్పవు.